నిదానికి వచ్చండి మేము ఉంటాం ఇక్కడ ఎవరిని అక్కడ కిరణ్ ఎవరిని అక్కడ చూసి చెప్పండి ఉంటారా ఆయన చెప్పాలని ఆడి ఇవ్వాలండి నా ఇష్టం నేను ఆడికైనా వస్తాను మా సార్ చెప్తే పోతాను వెళ్తాను కూడా ఆయన చెప్పాల్సిన పని లేదు నా ఫోన్ ఎక్కువ కార్లో కమిషనర్ మున్సిపల్ కమిషనర్ దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఏదైతే ప్రభుత్వ రోడ్డు ఉందో ప్రభుత్వ స్థలం దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ని కౌడి నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురం కిందుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తాపురంలో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా నేను. ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు వంకలు వాగులు చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం. గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను. మాది ఒకటే ఒకటి, ఇప్పటికైనా సరే అధికారులు స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇటుకి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉండా. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ స్థలాన్ని మీరు కాచేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్ ఎంపీడీఓ ఆఫీస్ సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. వాటర్ ట్యాంక్ మీ ముందే ఉంది. ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది. రోడ్ ఎంత ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించవచ్చు. నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి మీరు గమనిస్తే కార్ రోడ్లోకి కట్టుకుంటూ వచ్చారు. ఉన్నటువంటి రస్తాపురం పోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతా ఉన్నా.
గట్టూరు కాలనీలో మీ కౌన్సిలరే ఉర్దూ స్కూల్ స్థలాన్ని కేటాయించి 3 అకరాల బిల్డింగ్ కట్టినాడు. మీరు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు. సార్ ఈయన ఇప్పుడు అబ్జెక్షన్ ఇస్తున్నాను కదా, నేను అవి కూడా ఉన్నాయి కదా. వాళ్ళు గంటాఊరులో ఆయన అయితే 4 అకరాల బిల్డింగ్ కట్టాడు. వాటిపైన కూడా చర్యలు తీసుకుంటారా మీరు? వాటిపైన పోరాడతారా? ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఏ అధికారి కూడా మా వాళ్ళు ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు, తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు. ఏ అధికారి కూడా మా వాడికి వాడు తప్పు చేసినా మీరు గతంలో 5-6 సార్లు వార్తలు వేసామన్నా, 5 సార్లు వార్తలు వేసినా అధికారులు స్పందించలేదు. చాలా వార్తలు వేసాము, ఖచ్చితంగా ఉర్దూ స్కూల్ స్థలాన్ని, అది కూడా ఉర్దూ స్కూల్ స్థలాన్ని ఆక్రమించి 3 అకరాల బిల్డింగ్ కట్టారు. మీకు అధికారికైనా సరే నేను మా పార్టీ నాయకులు ఖచ్చితంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది. అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకున్నటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. గడ్డూరులో రోడ్డు ఆక్రమించి అమ్మేశారు. గంటా ఊర్లో అది కూడా వార్త వేసినాము. రోడ్డే మ్యాప్లో క్లియర్ గా రోడ్డు ఆక్రమించి అమ్మేశారు. పిల్లలు దాకా వచ్చింది. స్థానిక వైసీపీ నాయకుడు అక్కడ నీట్ గా దాన్ని అమ్మేశాడు. మరి అప్పుడు మేము దాన్ని న్యూస్ కూడా వేసాము, ఎవరు పట్టించుకోలేదు. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ న్యూస్ ను కూడా ఇప్పటికి నెల నుంచి వస్తా ఉంది. ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈరోజు. పెట్టుకోండి, దాదాపు 1 నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను. అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదో, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈరోజు పోలీస్ అధికారులు పంపించారు. ఎవరైతే మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేశాం, ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నువ్వు తప్పుడుగా పనికి మాలవని చెప్తే బాగుండదు. అవన్నీ మాట్లాడదు. మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు. మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తానే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు, ఏదంటే ఇది మాత్రమే మాట్లాడు అంతే. దీని గురించి మాట్లాడు. వదిలేమని చెప్పినది మీవాడు, వదిలేమని చెప్పినది మీవాడు, వదిలేమని చెప్పినది మీవాడు. అది ఎప్పుడో అయిపోయిందంటే పోలీస్ గురించి మాట్లాడకుండా చెప్తాను. ఇందాక మాట్లాడినారు, అదే దానికే నేను ఇష్యూ బేస్డ్ మాట్లాడుతుంటే తీసుకుంటున్నాను. పోలీస్ గురించి మాట్లాడితేనే నేను రియాక్ట్ చేస్తాను. కదా అది 2000 అవును బా, కింద మున్సిపాలిటీ పైప్ లైన్ పోయింది. వాడు ఇష్టంగా వాడు బిల్డింగ్ కడతా ఉన్నాడు. పక్కన ఇది రస్తాపురం బోకులో బిల్డింగ్లు కట్టిస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? యాజ్ ఏ కమిషనర్గా
నువ్వేం యాక్షన్ తీసుకున్నావు కూడా అడుగుతాను నేను. అవును, వాడు ఎక్కడ వేస్తాడు? బిల్డింగ్ కట్టేశాడు కదా, ఎవరు తీసేది? ఎప్పుడు తీస్తాడు? ఎక్కడున్నారు మీరు? ఎప్పుడు తీసేస్తారంటే వాళ్ళు ఎప్పుడు తీసేస్తామని చెప్పారు వాళ్ళు? ఈరోజు రేపు లోపల వాళ్ళు తీస్తామని చెప్పారు. ఇది నేనే ఇప్పుడు తీసేస్తాను, నేనే జేసీబీ తీసుకుని మీరు రండి ఇక్కడికి. ఎక్కడున్నారు మీరు? పంపించండి. ఉన్నా నేను ఇప్పుడు స్పాట్లో ఉన్నా, పంపించండి. మీ వాళ్ళని పంపించండి. వాళ్ళు రేపు వెళ్ళండి తీసేది. ఈరోజు నేనే తీపిచ్చేస్తాను. ఏం మీరు కనీసం రోడ్లు కూడా ఆక్రమించి బిల్డింగ్ కట్టేసి ఎట్లా? అతను ఫోనే పెట్టేసాను. ఫోన్ చేశారు, డైలెంట్ వచ్చినాము. అది అందరికీ చెప్పాల్సిన పని లేదు. పోలీసుల గురించి మాట్లాడిన పని లేదు. స్థలం గురించి పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను 10 నెలలు ఉన్నాడు చెప్పినాడు. నేను ఒక కేసు కూడా కట్టలేదు. ట్రాన్స్ఫర్ చేసినాడు. అవన్నీ వద్దు సార్. అందుకనే నేను పంపించాను. స్థలం గురించి మాట్లాడండి. ఫోన్ చేసి అదే ల్యాండ్ ప్రాబ్లం వస్తే అయినా రారని అవన్నీ చెప్పాలి. ప్రాబ్లం ఏం కాదు. మున్సిపల్ కమిషన్ సంబంధించినది. సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం. నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్థలం గురించి మాట్లాడు, పోలీసుల గురించి మాట్లాడకపోతే అయ్యలేదు రాయలు తీస్తాను. ఈరోజు కొత్తగా ఏం కాదు కదా. ఎవరినన్నా అడగండి. ఎవరు అడగల? అందరూ చెప్తాను. పైప్ లైన్ పోయింది, ముందర పోయింది చూడమని చెప్పండి. మాటలు కూడా కొట్టేసారు. వెనకాల మాన ఒకటే ఉంది. వెనకాల బంక్ ఉంది. అదే బంక్ ఉంది. బంక్ ఎత్తి మాత్రం కొట్టలేదు. నా ఫోన్ ఎత్తుకో కార్లో. కమిషనర్, మున్సిపల్ కమిషనర్ దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల
ఏదైతే ప్రభుత్వ రోడ్డు ఉందో, ప్రభుత్వ స్థలం, దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ని కౌడి నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురం కిందుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నా, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తాపరంబోకులో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా నేను. ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు, వంకలు, వాగులు, చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం. గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను. మాది ఒకటే ఒకటి, ఇప్పటికైనా సరే అధికారులు, స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇంటికి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉన్నా. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ స్థలాన్ని మీరు కాచేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్ ఎంపీడీఓ ఆఫీస్, స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. వాటర్ ట్యాంక్ మీ ముందే ఉంది. ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది. రోడ్ ఎంత ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించవచ్చు. నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి మీరు గమనిస్తే కార్ రోడ్లోకి కట్టుకుంటూ వచ్చారు. ఉన్నటువంటి రస్తాపురం పోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతా ఉన్నా. గడ్డూరు కాలనీలో మీ కౌన్సిలరే ఉర్దూ స్కూల్ స్థలాన్ని కేటాయించి 3 అవర్ల బిల్డింగ్ కట్టినాడు. మీరు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు. సార్ ఈయన ఇప్పుడు అప్డేషన్ ఇస్తున్నాను కదా, నేను అవి కూడా ఉన్నాయి కదా. వాళ్ళు గంటా ఊర్లో ఆయన 4 అవర్ల బిల్డింగ్ కట్టాడు. వాటిపైన కూడా చర్యలు తీసుకుంటారా మీరు? వాటిపైన పోరాడతారా? ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఏ అధికారి కూడా మేము మా వాళ్ళు ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు, తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు. ఏ అధికారికి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా మీరు గతంలో 5-6 సార్లు వార్తలు వేసాము. 5 సార్లు వార్తలు వేసినా అధికారులు స్పందించలేదు. చాలా వార్తలు వేసాము, అప్పుడేం చెప్పలేదు. ఖచ్చితంగా ఉర్దూ స్కూల్ స్థలాన్ని, అది కూడా ఉర్దూ స్కూల్ స్థలాన్ని ఆక్రమించి 3 అవర్ల బిల్డింగ్ కట్టారు. ఏ అధికారికైనా సరే నేను మా పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది. అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకున్నటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. గడ్డూరులో రోడ్ ఆక్రమించి అమ్మేశారు. గంటా ఊర్లో అది కూడా వార్త వేసినాము. రోడ్డే మ్యాప్ లో క్లియర్ గా రోడ్ ఆక్రమించి అమ్మేశారు. పిల్లల దాకా వచ్చింది. స్థానిక వైసీపీ నాయకుడు అక్కడ నీట్ గా దాన్ని అమ్మేశాడు. మరి అప్పుడు మేము దాన్ని న్యూస్ కూడా వేసాము, ఎవరు పట్టించుకోలేదు. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ న్యూస్ ను కూడా ఇప్పటికి నెల నుంచి వస్తా ఉంది. ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈరోజు. పెట్టుకోండి, దాదాపు 1 నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను. అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదో, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి
అధికార నాయకులు ఈ రోజు పోలీస్ అధికారులు పంపించారు. ఎవరైతే మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేశాం, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నువ్వు తప్పుడుగా పనికి మాలవన్నీ చెప్తే బాగుండదు. సార్ వాళ్ళ మాటలు వినేసి మీరు చేయదండి వీడియో మీరు ఏమైతే పోలీసు నేను పోను పోలీసు వాళ్ళ మీదంటే పోము. వదిలేమని చెప్పినది మీ వాడు, వదిలేమని చెప్పినది అవి అయిపోయిన దానికి ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు సార్. అవి అయిపోయిన దానికి ఉందో లేదో అనవసరం మాట్లాడతాయి. ఉండండి, అనవసరం మాట్లాడుతుంది. అది ఎప్పుడు అయిపోయిందంటే పోలీసు వాళ్ళ గురించి అస్సలు మాట్లాడండి. మాట్లాడారు అదే దానికే మాట్లాడుతుంటే చూసుకుంటున్నాము. నేను రియాక్ట్ నిదానికి వచ్చండి. మేము ఉంటాం ఇక్కడ. ఎవరిని అక్కడ కిరణ్ ఎవరిని అక్కడ చూసి చెప్పండి. ఉంటారా ఆయన చెప్పాలని ఆడి ఇవ్వాలండి. నా ఇష్టం, నేను ఆడికైనా వస్తాను, మా సార్ చెప్తే పోతాను వెళ్తాను కూడా. ఆయన చెప్పాల్సిన పని లేదు. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం. ఏదైతే ప్రభుత్వ రోడ్డు ఉందో, ప్రభుత్వ స్థలం, దీని కింద మున్సిపాలిటీకి కావాల్సినటువంటి వాటర్ పైప్ లైన్ని కౌడి నుంచి తీసుకొచ్చారు. అదేవిధంగా గత ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తాపురం కిందుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతూ ఉన్నా, దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తాపరంబోకులో ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూనుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా నేను. ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు, వంకలు, వాగులు, చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం. గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం. ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను. మాది ఒకటే ఒకటి, ఇప్పటికైనా సరే అధికారులు, స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇటుకి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉండా. ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా. గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వ స్థలాన్ని మీరు కాచేయాలంటే ఖచ్చితంగా మేము ఊరుకోమని కూడా మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తున్నా. అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే ఏదైతే మీరు చూడొచ్చు పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్,
ఎంపీడీఓ ఆఫీస్ స్కూల్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఇది. వాటర్ ట్యాంక్ మీ ముందే ఉంది. ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది. రోడ్డు ఎంత ఉందో ఈ రోడ్డును చూస్తే మీరు గమనించవచ్చు. నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి మీరు గమనిస్తే కార్ రోడ్లోకి కట్టుకుంటూ వచ్చారు. ఉన్నటువంటి రస్తాపురం పోకుని ఏదైతే ఉందో వాటిని పూర్తిగా ఆక్రమించి బిల్డింగ్ కట్టడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా నేను అడుగుతా ఉన్నా. గడ్డూరు కాలనీలో మీ కౌన్సిలరే ఉర్దూ స్కూల్ స్థలాన్ని కేటాయించి 3 అవర్ల బిల్డింగ్ కట్టినాడు. మీరు రూలింగ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసుకున్నారు, వీళ్ళు చేసుకుంటున్నారు. సార్ ఈయన ఇప్పుడు అబ్జెక్షన్ ఇస్తున్నాను కదా, నేను అవి కూడా ఉన్నాయి కదా. వాళ్ళు గంటా ఊర్లో ఆయన అయితే 4 అవర్ల బిల్డింగ్ కట్టాడు. వాటిపైన కూడా చర్యలు తీసుకుంటారా మీరు? వాటిపైన పోరాడతారా? ఖచ్చితంగా మేము ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయలేదు. ఏ అధికారి కూడా మేము మా వాళ్ళు ఉన్నారు, మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు, తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు. ఏ అధికారి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా మీరు గతంలో 5-6 సార్లు వార్తలు వేసాము. 5 సార్లు వార్తలు వేసినా అధికారులు స్పందించలేదు. వైసీపీ వాళ్ళు చేశారని చాలా వార్తలు వేసాము. అప్పుడేం చెప్పలేదు. ఖచ్చితంగా ఉర్దూ స్కూల్ స్థలాన్ని, అది కూడా ఉర్దూ స్కూల్ స్థలాన్ని ఆక్రమించి 3 అవర్ల బిల్డింగ్ కట్టారు. మీ కౌన్సిలరేనా? అధికారికైనా సరే నేను మా పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది. అంతేగాని రోడ్లోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊరుకున్నటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. గడ్డూరులో రోడ్డు ఆక్రమించి అమ్మేశారు. గంటా ఊర్లో అది కూడా వార్త వేసినాము. రోడ్డే మ్యాప్లో క్లియర్ గా రోడ్డు ఆక్రమించి అమ్మేశారు. పిల్లలు దాకా వచ్చింది. స్థానిక వైసీపీ నాయకుడు అక్కడ నీట్ గా దాన్ని అమ్మేశాడు. మరి అప్పుడు మేము దాన్ని న్యూస్ కూడా వేసాము. ఎవరు పట్టించుకోలేదు. అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు. ఈ న్యూస్ ను కూడా ఇప్పటికి నెల నుంచి వస్తా ఉంది. ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈరోజు. పెట్టుకోండి, దాదాపు 1 నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను. అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీస్ అధికారులు వస్తారో లేదో, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈరోజు పోలీస్ అధికారులు పంపించారు. ఎవరైతే మున్సిపాలిటీ అధికారులకు ఫోన్ చేశాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను నువ్వు తప్పుడుగా పనికి మాలని చెప్తే బాగుండదు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజా సమస్యగా ఈరోజు గుర్తించి ప్రజలు నాకు ఇచ్చినటువంటి సమాచారం మేరకు, నా దగ్గరకు వచ్చి నా దృష్టికి తీసుకొచ్చినటువంటి సమాచారం మేరకు రస్తా పరంబోకులో ఏదైతే గుడియాతం రోడ్డు ఉందో, పొలంనేటు గుడియాతం రోడ్లో స్థానికంగా మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలకు గతంలో నీటి ఇబ్బందులు ఉంటే ఈ రోడ్డు పక్కనే పైప్ లైన్ వేసుకొని రావడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీకి వాటర్ సప్లై చేయడం జరిగింది. ఆ మున్సిపాలిటీ పైపు కింద ఉన్నా సరే స్థానిక నాయకులు ఆక్రమించి ఈరోజు మీరు గమనిస్తే దాదాపు మోల్డ్ లెవెల్కి బిల్డింగ్ కట్టుకొచ్చారు. ఇది స్థానికులు దాదాపు నెలగా కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆర్డీఓ దగ్గరికి వెళ్ళారు, కమిషనర్ దగ్గరికి వెళ్ళారు, ఇక్కడ మున్సిపాలిటీ కమిషనర్ దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి వెళ్ళారు. ఎవరు కూడా సరైనటువంటి సమాధానం చెప్పకపోతే వాళ్ళు నన్ను కూడా ఆశ్రయించారు. ఖచ్చితంగా నేను కూడా వచ్చి పరిశీలించి అంతకీ అవసరమైతే ఖచ్చితంగా అక్రమ కట్టడాన్ని కూల్చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రజల సమస్యల పట్ల మనం రాజకీయ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రజల సమస్యల పట్ల మనం ఎప్పుడూ కూడా ఎవరైనా ప్రజలు ఏదైనా చెప్తే వాటిని ఆరా తీసి అది నిజమా కాదా, వాస్తవమా కాదా అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉందని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నాకు కావాల్సిన ఒక రోడ్డు, నీకు కావాల్సిన ఒక రోడ్డు, ఇంకొకటికి కావాల్సిన ఇంకొక రోడ్డు ఆక్రమించుకుంటూ పోతే రేపు ప్రభుత్వ స్థలాలు ఎక్కడుంటాయి? రేపు ఏదైనా ఇబ్బంది కలిగితే రేపు పొద్దునే వాటర్ ఆగిపోయో లేదా పైప్ బ్లాక్ అయిపోతే రేపు ఆ పైపులు తీసే పరిస్థితి ఉంటుందని నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా
ఆర్డీఓతో మాట్లాడాం, మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడాను, ఇప్పుడు కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను. ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా పరిష్కరిస్తాము, మాకు టైం ఇవ్వండి సార్ అని చెప్పారు. ఖచ్చితంగా ప్రభుత్వ అధికారుల మాట మేరకు నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరించకపోతే భారీ ఎత్తున పెద్ద ఎత్తున ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ వచ్చి నేలమట్టం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. మీ ఇష్టం తర్వాత అని కూడా తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైసీపీ నాయకుల ఆక్రమణలపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారు? చూపిస్తా. ఒకటి, వైసీపీ నాయకులపై ఏదైనా ఆక్రమణలు ఉంటే ప్రభుత్వం వాళ్ళ చేతుల్లోనే ఉంది, వాళ్ళు తీసుకుంటే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తాము. నా గతంలో విత్ ప్రూఫ్ తో మేము న్యూస్ చేసినాము, కానీ ఎటువంటి పరిష్కారం లేదు. నా దగ్గరికి ఎవరైనా తీసుకోవచ్చి నేను పరిష్కరించకుండా ఉంటే మాట్లాడండి. మీరు మీడియా సోదరులు, మీకు నేను గౌరవిస్తున్నా. గతంలో కూడా సరే అన్నా నీ దగ్గరికి తీసుకొచ్చాం, నువ్వు చేయలేదు అనేది మాకు చెప్పు, నేను న్యూస్ చేశాను అనేది వద్దు. నా దగ్గరికి వచ్చి ఇలాంటి సమస్య ఉంది చెప్పి నేను చేయకపోతే అడగండి దయచేసి. మాత్రం బాగుండదు, మీరు అవన్నీ మాట్లాడగలరు. మేము అవన్నీ చేస్తూనే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు. మేము మా పనులు మేము చేస్తూనే ఉన్నాము. నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము. మా సార్లు కూడా చేస్తూనే ఉన్నారు. పోలీసుల గురించి మాట్లాడకు, ఏదన్నట్టు ఇది మాత్రమే మాట్లాడను అంతే. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, దీని గురించి మాట్లాడు. మున్సిపల్ అధికారులు ఫోన్ చేశాను, ఆయన వస్తా అన్నాడు. నువ్వెందుకు వచ్చావు మరి? ఫోన్ చేశారు, డైరెక్ట్ వచ్చినాము. అది అందరికీ చెప్పాల్సిన పని లేదు. పోలీసుల గురించి మాట్లాడాల్సిన పని లేదు. స్థలం గురించి మాట్లాడదాం, దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది. పోలీసులు పట్టించుకోలేదంటే ఈయన తప్పుడు కేసులు కట్టమని నేను పంజాబ్ ఉన్నాడు చెప్పినాడు. నేను ఒక కేసు కూడా కట్టలేదు. ట్రాన్స్ఫర్ చేసినారు. అవన్నీ వద్దు సార్. ఆధారం ఉన్నాయి, అందుకనే నేను పంపించాను. స్థలం గురించి మాట్లాడండి, దాని ఫోన్ చేయండి. అదే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే అయినా రారని అవన్నీ చెప్పాలి. ఎక్కడ వచ్చారు మీరు? ఈ రోజు ఏం ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది చెప్పి ఏముంది ఇప్పుడు? పొలంనేరులో బాగానే ఉంది. పొలంనేరులో బాగానే ఉంది. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం కాదు, మున్సిపల్ కమిషనర్ సంబంధించినది. సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం. నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు. నువ్వు స్థలం గురించి మాట్లాడు, పోలీసుల గురించి మాట్లాడుకొని పోలీసుల గురించి మాట్లాడదు. ఏంది అంటే పోలీసుల గురించి మాట్లాడదని చెప్తాను. ఎవరు ఇప్పుడు వైసీపీ నాయకు గుప్త నిధులు ఏం చేస్తున్నారు?